వివిధ పాలసీస్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ క్లీన్ ఎనర్జీ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి కారణం ఏమిటంటే ఈ పవర్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఉన్న పవర్ ఛార్జెస్ని ₹4 యూనిట్ ₹4 ఇప్పుడు ₹5.19 సబ్జెక్టు కరెక్షన్ ఉంది. ₹5.19 ఉంది. ఇప్పటికే ఒక సంవత్సరంలో 12 పైసలు తగ్గించడం జరిగింది. ఇది 5 సంవత్సరాలకి ₹4కి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి కమిటెడ్ ఆకాంక్ష. సో దానికోసం ఏ విధంగా ఈ ఖర్చును తగ్గించవచ్చు అనేది ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైనా సరే ఇది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఏది డొమెస్టిక్ లెవెల్లో చేసుకోవచ్చు, అగ్రికల్చర్ ఫార్మర్స్ చేసుకోవచ్చు. సో అనేక పాలసీస్ తీసుకొచ్చి క్లీన్ అండ్ ఎనర్జీ పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎనర్జీ హబ్గా తయారు చేస్తున్న విషయం కూడా మనకు తెలుసు. ప్రత్యేకంగా రాయలసీమలో దీని మూలంగా ఆర్థిక సామాజిక అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతున్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ పాలసీస్ కింద చింత గ్రీన్ ఎనర్జీ 8,500 కోట్ల పెట్టుబడితో 5,800 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా 2,125 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి. ఇది సత్యసాయి జిల్లా మడకసిర మరియు గుడిబండ మండలాల్లో ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా గణేష్ శ్రీ ఎనర్జీ 2,140 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సోలార్ ఎనర్జీ తయారు చేయడానికి అనంతపురం జిల్లా కనేకల్ మరియు బొమ్మన్హలి మండలాల్లో ఈ సంస్థ ఏర్పాటు చేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాం. శ్రేష్ఠ రెన్యూవబుల్స్ 70 కోట్ల పెట్టుబడితో 339 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా 10 TPD కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తికి ఏర్పాటు చేయబోతుంది. CBG ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సంస్థ నాపియర్ గ్రాస్ అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీ కానివ్వండి, కుప్పం నియోజకవర్గంలో వచ్చే ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ను కూడా వినియోగించుకుని ఈ బయోగ్యాస్ తయారు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇది చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణ దాసనపల్లి గ్రామంలో ఏర్పాటు చేయబడతా ఉంది. వెంకటేశ్వర బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ 122 కోట్ల పెట్టుబడితో 84 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా స్టార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ 34 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ అంటే అది భూమి వారిది సొంత భూమి. ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ 25.8 కోట్లు ఇవ్వబడతా ఉంటాయి. ఈ ఫ్యాక్టరీ కృష్ణా జిల్లా సురవరం గ్రామంలో ఏర్పాటు కాబోతా ఉంది. ఎమర్జ్ గ్లాస్ ఇండస్ట్రీస్ గ్లాస్ షీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ 210 TPD కెపాసిటీ ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ 39.4 కోట్లు. ఈ సంస్థ 182 కోట్లు పెట్టుబడి పెట్టి గ్లాస్ షీట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సంస్థ ద్వారా 415 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బాపట్ల జిల్లా కొరిసిపాడు మండలం గుడిపాడులో ఏర్పాటు చేయబడతా ఉంది. జీట్ ఎనర్జీ 305.9 కోట్ల పెట్టుబడితో సోలార్ PV మాడ్యూల్ తయారీ. ఎందుకంటే సోలార్ ఎనర్జీ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సూర్యగర్ కానివ్వండి లేకపోతే పవర్ ప్లాంట్స్ కానివ్వండి సోలార్ PV మాడ్యూల్స్ తయారీకి బాపట్ల జిల్లా వల్లపర్ల గ్రామంలో ఏర్పాటు చేయబడతా ఉంది సంస్థ. 34.3 కోట్లు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ ఏదైతే పాలసీ ఉందో క్లీన్ ఎనర్జీ పాలసీ ఎర్లీ బర్డ్ అంటే పాలసీ వచ్చిన మొదట్లోనే ఏ సంస్థలు అయితే మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తాయో ఫస్ట్లో వచ్చిన కొన్ని కంపెనీలకి ఒక పాలసీ ప్రకారం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఆ ఇన్సెంటివ్స్కి వీరి ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. రమణ్ సింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ మరి నూజివీ నియోజకవర్గంలో ఏలూరు జిల్లా మొరసపూడి గ్రామంలో 141.3 కోట్ల పెట్టుబడితో 600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయబడతా ఉంది. ఆల్రెడీ నిర్మాణంలో కూడా ఉంది. అక్కడ హార్టికల్చర్ పంటలు బాగా పండుతాయి కాబట్టి మొక్కజొన్న కానివ్వండి లేకపోతే మ్యాంగో కానివ్వండి గోవా కానివ్వండి ఇటువంటి వివిధ రకాల ఫ్రూట్స్ కూడా అక్కడ పండుతాయి. రేపు చింతలపూడి కూడా ఈ ప్రభుత్వం చాలా టాప్ ప్రియారిటీ మీద ప్రాజెక్ట్ని తీసుకుంటుంది కాబట్టి ఆ చింతలపూడి ప్రాజెక్టు కనుక పూర్తయితే ఆ ఏరియాలో చింతలపూడి నియోజకవర్గం నూజివీ నియోజకవర్గం తిరువూరు ఈ ప్రాంతాల్లో హార్టికల్చర్ క్రాప్స్ బ్రహ్మాండంగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రమణ్ సింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్ మూలంగా ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. 30.5 కోట్ల ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఈ సంస్థకి ఎక్స్టెండ్ చేయబడతా ఉంటుంది.
గాయత్రి రెన్యూబుల్ ఫ్యూయల్స్ అండ్ అలాయిడ్ ఇండస్ట్రీస్ 320 కోట్ల పెట్టుబడితో 500 నుంచి 700 మందికి సుమారు ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ, 60 కోట్లు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్, 200 KLPD ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే మనందరికి తెలిసిందే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ని పెట్రోల్లో కలిపి, పెట్రోల్ డీజిల్లో కూడా అనుకుంటాను కలిపి ఒక టార్గెట్స్తో బై 2030 పెట్రోల్లో 10% సబ్జెక్ట్ టు కరెక్షన్, 10%, 15% ఆ విధంగా టార్గెట్స్తో ముందుకెళ్తూ ఉంది. ఎందుకంటే మన పెట్రోలియం ఇంపోర్ట్స్ తగ్గించుకుని మరి అగ్రి బేస్డ్ ఇథనాల్ తయారు చేసినట్లయితే రైతులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. సో ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా చర్చించి ఇంకా ఎక్కువగా, ఎందుకంటే ఇది మెయిజ్ని ఎక్కువగా వాడుకుని ఇథనాల్ తయారు చేయబడుతుంది కాబట్టి మెయిజ్ ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్కి ఉపయోగంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంతో ఏదైనా సమస్యలు ఉంటే వారితో కూడా మాట్లాడి ఈ యూనిట్స్ని ఎంకరేజ్ చేయమని కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ నెల్లూరు ఇఫ్కో SEZలో స్థాపించబడతా ఉంది. మల్లాది డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ 305.9 కోట్ల పెట్టుబడితో 355 మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఇది. తిరుపతి జిల్లా రేణిగుంటలో ఇది స్థాపించబడతా ఉంది. మరి ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ కింద 91.8 కోట్లు ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎలీప్ కోడూరు 22.48 కోట్ల పెట్టుబడితో 2000 మందికి ఉద్యోగ అవకాశాల విధంగా ఉమెన్ MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, గార్మెంట్స్ అండ్ హోజరీ, జూట్ ప్రోడక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పేపర్. అంటే ఇది ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ లాగా ఎలీప్. మనకు ఎలీప్ తెలిసిందే మనందరికీ, చాలా ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కూడా వీరు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా అనకాపల్లి జిల్లా కోడూరు గ్రామంలో వీరు ఏర్పాటు చేయబోతున్నారు. దానికి కూడా ఆమోదం తెలుపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ 39.3 కోట్లు పెట్టుబడి ఫస్ట్ ఫేజ్, 30.6 కోట్లు సెకండ్ ఫేజ్, 700 నుంచి 1200 మంది వరకు ఫుడ్ ప్రాసెసింగ్, 80 ఎకరాల భూమి. ఓర్వకల్లు కర్నూలు జిల్లాలో. ఓర్వకల్లో వేరే వాళ్ళకి ఏ విధంగా అయితే ల్యాండ్ ఇవ్వబడిందో 30 లక్షలు అనుకుంటాను, అదే రేటు ప్రకారం వీరికి కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. TGV స్రాక్ 1216 కోట్ల పెట్టుబడితో 400 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కెమికల్స్, ఆయిల్స్, ఫ్యాట్స్, కాస్టిక్ సోడా ఇన్వెస్ట్మెంట్స్ తయారు చేస్తడం జరుగుతుంది. కర్నూలు జిల్లా 319.6 కోట్లు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు, 177.39 కోట్లు SGST రీయింబర్స్మెంట్ ఇవ్వబడతా ఉంది, ఇన్సెంటివ్స్. అదేవిధంగా సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ 45 కోట్ల పెట్టుబడితో 300 మందికి లభించే విధంగా, ఉపాధి లభించే విధంగా వీళ్ళేంటంటే స్పెషల్ సబ్మెరైన్స్ లాంటివి, అంటే షిప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, షిప్స్ ఏదైనా ఇబ్బంది పడ్డా సర్వే చేయడానికి, షిప్స్ రూట్ని చూడటానికి వీళ్ళు స్పెషల్గా డిఫెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ తయారు చేస్తారు. వారు మన రాష్ట్రంలో అటానమస్ షిప్ యార్డ్, జువలదిన్న ఫిషింగ్ హార్బర్, నెల్లూరు జిల్లా, అక్కడ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతా ఉన్నారు. రామాయపట్నం కార్గో టెర్మినల్ 1615 కోట్ల పెట్టుబడితో 1300 మందికి ఉపాధి అవకాశం. మరి 153.77 ఎకరాలు భూమిని వారికి ఇవ్వడం జరుగుతుంది కార్గో టెర్మినల్. ఎందుకంటే అక్కడికి వచ్చే కార్గోని అంతటిని కూడా ఇక్కడ ఈ టెర్మినల్లో చేసి బైఫర్కేట్ చేస్తారు. అంటే ఏ రాష్ట్రానికి వెళ్ళాలి, లేదా ఏ సిటీకి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ రీట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం అక్కడ ఒక హబ్ లాగా వీరు రామాయపట్నం కార్గో టెర్మినల్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు నెల్లూరు జిల్లాలో. రెన్యూ ఫోటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం ఫోటో వోల్టాయిక్ సెల్స్లో సన్నటి రేపర్ లాగా ఉంటుంది, ఒక ఫిల్మ్ లాగా. సో దాన్ని తయారు చేయడానికి 3990 కోట్ల పెట్టుబడితో 1200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అనకాపల్లి జిల్లా రాంబెల్లిలో ఈ సంస్థ ఏర్పాటు చేయబోతా ఉంది. 140 ఎకరాలు ఈ సంస్థకి కేటాయిస్తున్నారు. మరి 50% 10 ఏళ్ల పాటు
వినియోగంలో రీయింబర్స్మెంటు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. వారికి కావాల్సిన నీటిని కూడా పొందటానికి పైప్ లైన్ కూడా చుట్టుపక్కల వనరులు చెరువులు కానీ ఏమైనా ఉంటే వాటిని వాడుకోవడానికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. విరూపాక్ష ఆర్గానిక్స్ 1225 కోట్లతో 1500 మందికి ఉపాధి కల్పించే విధంగా ఫార్మాస్యూటికల్స్, ఇంగ్రీడియంట్స్ మరియు ఇంటర్మీడియట్ తయారీ కర్నూలు జిల్లా ఓరుకల్ మండలం గుట్టపాడు క్లస్టర్లో ఇవ్వడం జరుగుతుంది. వీరికి కూడా ఏ విధంగా అయితే ఇతరులకి భూమి ఇచ్చామో ఆ విధంగా చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినవి. ఏదండి అంటే క్యాల్కులేట్ చేసి ఇస్తాను నేను. ఇది క్యాల్కులేట్ చేసేవాడి ఈ పెట్టుబడులన్నీ కూడా క్యాల్కులేట్ చేయండి. అంటే క్వాంటమ్ తర్వాత ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 1421 కోట్లు 3057 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 3057 మందికి ఉపాధి అవకాశాలు. పెట్టుబడే 1421.2 కోట్లు. ఇది రాలేదు కదా కృష్ణపట్నం విడింటెల్ను చెప్పలేదు కదా. చెప్పామా? కృష్ణపట్నం చెప్పలేదు. 4/12/2025 జరిగిన SIBB సమావేశంలో కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ మరియు మెసర్స్ మాస్ ఫ్యాబ్రిక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థుల ప్రకారం EOT మినహాయింపు మరియు కార్యాచరణ శ్రేణి మార్పు కోసం చేసిన సిఫార్సులను ఆమోదించి ఏపీ రాష్ట్రంలో ప్రాజెక్టుల గ్రౌండింగ్ను వేగవంతం చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే మన కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్లో 4731 ఎకరాలు మల్టీ ప్రోడక్ట్ సెజ్ని ఏర్పాటు చేయడం కోసం 2010లో ల్యాండ్ అలాట్ చేయబడింది. ల్యాండ్ అలాట్ కాదు, కొనుక్కున్నారు. 1,15,000 రూపాయలు, అదేవిధంగా 4,47,000 రూపాయలు డిఫరెంట్ ల్యాండ్స్ని 2010లోనే రిజిస్టర్ చేసుకున్నారు. అది కొంత ఆలస్యమైనప్పుడు అక్టోబర్ 2019లో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ భూమి కేటాయింపును రద్దు చేసింది. ఇది వారు కొనుక్కున్నా కూడా యాక్టివిటీ స్టార్ట్ కాలేదనే ఉద్దేశంతో దాన్ని రద్దు చేయటం జరిగింది. వారు కోర్టుకు వెళ్ళినప్పుడు దాన్ని వారి ఎంజాయ్మెంట్ని పొజిషన్ని మీరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి వారు కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ధర్మిల ఏదైతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇప్పుడు 2012కి స్టార్ట్ చేయాలనుకుంటాను యాక్టివిటీ, సో ఆలస్యమైంది కాబట్టి ఈ 10 సంవత్సరాలకి EOT కింద ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కింద కొంత పెనాల్టీ వేయడానికి అవకాశం ఉంది. కానీ దాన్ని కూడా కోర్టు ఆర్డర్ దృష్ట్యా అటువంటిది EOT ఫీజుని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వీళ్ళు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఆమోదించిందో ఫస్ట్ ఫేజ్ని 3 సంవత్సరాల్లో ప్రారంభం చేయాలనే నిబంధన కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెసర్స్ మాస్ ఫ్యాబ్రిక్ పార్క్ ఇండియా లిమిటెడ్ అంటే యాక్చువల్గా ఒరిజినల్గా ఈ ఫ్యాబ్రిక్, టెక్స్టైల్ అండ్ యాపరల్ పార్క్ ఏర్పాటు చేయడానికి 714 ఎకరాలు ఇవ్వటం జరిగింది. కాకపోతే ఇది కూడా గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసేసింది. క్యాన్సిల్ చేసిన తర్వాత వారు కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు ఏదైతే GO 21 ఏదైతే ఏదో ఒక GO ద్వారా తీసారో ఆ GOని స్ట్రక్ డౌన్ చేయటం జరిగింది. సో వారికి కూడా కోర్టు లీగల్ ఇష్యూస్ మూలంగా ఆలస్యం జరిగింది కాబట్టి కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి వారికి కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైంకి పెనాల్టీ ఏమి కూడా ఇవ్వకోకుండా వారికి కూడా సమయం నిర్దేశించి పలానా టైం లోపల మీరు స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే టెక్స్టైల్ అండ్ అపెరల్ పార్క్ అన్నారో అది కాకుండా యాక్టివిటీని మల్టీ ప్రోడక్ట్ యాక్టివిటీగా మార్చుకోవడానికి వారు అనుమతి కోరారు. దాన్ని కూడా ఆమోదించడం జరిగింది. రాముక ఇదిగో చెప్తుంది కదా, ఆల్ దిస్ వీఆర్ నాట్ టోల్డ్. ఓకే, 4/12/2025 జరిగిన SIBP సమావేశంలో రాముక గ్లోబల్ ఎకో పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, ఎలీప్ ఇండియా, మెసర్స్ సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్
బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్, మెసెస్ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ అభ్యర్థుల ప్రకారం ఈఓటీ మినహాయింపు, సేల్ డీడ్ క్లాజుల్లో సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల గ్రౌండింగ్ని వేగవంతం చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదే ఇంతకుముందు చెప్పిన వాటికి మూలంగానే క్యాన్సిల్ చేయటం, లీగల్ ఇష్యూస్ మూలంగా ఈఓటీ రద్దు చేయడం జరిగింది. మరి అదేవిధంగా సో అదేవిధంగా ఈ సేల్ డీడ్స్లో కూడా కొన్ని క్లాజులు మార్చమని చెప్పేసి కాగ్నిజెంట్ వారి లీగల్ సజెషన్ ప్రకారం కొన్ని క్లాజులు మార్చమని చెప్పారు. సో ఆ క్లాజులను కూడా మరి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాను. ఇందాక అడిగారు 20,267 కోట్లు పెట్టుబడి. ఇందాక 20,267 కోట్ల రూపాయలు. ఏదండి? కాదు, క్యాబినెట్లో అప్రూవ్ చేసింది. క్యాబినెట్ అప్రూవ్ ఇందాక అడిగారు కదా, అంతే కదా. ఏదండి? క్వాంటమ్ కాకుండా ఇది 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 క్వాంటమ్ 1421 వేరు. ఎస్, క్వాంటమ్ కాకుండా. రిలయన్స్ ఎన్ని అయిపోయింది కదా. ఓకే, పెట్టుబడిలే 20,267 మొత్తం 14 ప్రపోజల్స్. ఎండాడ ఇదే విధంగా ఏ విధంగా అయితే క్వాంటంలో పెట్టుబడి, క్వాంటమ్ వాల్యూలో పెట్టుబడులు, ఎనర్జీ, క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు వచ్చినాయో హోటల్ ఇండస్ట్రీ కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క మరో ప్రియారిటీ సెక్టర్ టూరిజం సెక్టర్. సో దాంట్లో కూడా 5 స్టార్ హోటల్స్, రిసార్ట్స్ ఏర్పాటుకు కూడా చాలా ప్రతిపాదనలు వచ్చినాయి. ఎండాడ విశాఖపట్నంలో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్తో మెసెస్ పీవీఆర్ హాస్పిటాలిటీస్ వారు 5 స్టార్ హోటల్ నిర్మించేందుకు భూమి మరియు ఇన్సెంటివ్లను అందించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇవన్నీ కూడా ఏంటంటే టూరిజం పాలసీ ఏదైతే ఈ ప్రభుత్వం ఆమోదించిందో ఆ పాలసీలకు అనుగుణంగా మధురవాడ విశాఖపట్నంలో 5 స్టార్ హిల్టన్ హోటల్తో కూడిన కన్వెన్షన్ హాల్ డెవలప్మెంట్ కోసం మెస్సర్స్ మెగ్లాస్ లీజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్కు భూమి మరియు ఇన్సెంటివ్లు అందించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.